నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే సార్, నా పేరు సమీవునిసా అండి. ఏరియా అమ్మ మీది? రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ, 15వ డివిజన్. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. ఎంత తీసుకున్నారు, అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో 25,000 ఇచ్చారు సార్ ఇప్పుడే. అలాగే మేము ఆపదల్లో ఉన్నప్పుడు, వరద వచ్చినప్పుడు 10 రోజులు కూడా మాకు షెల్టర్ ఇచ్చారు. తినడానికి తిండి, బిస్కెట్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్లు, టిఫిన్లు, ఫుడ్ అన్నీ డొనేట్ చేశారు సార్. దుప్పట్లు కానీ, చీరలు కానీ, ప్రతిదీ రేషన్ కానీ ఇప్పటికి కూడా మాకు తినడానికి ఒక వారం రోజుల సరుకులు అందుబాటుగా వేశారు సార్. అవన్నీ మేము శుభ్రం చేసుకుంటూ ఉంటే ఒక కార్యకర్తలాగా వచ్చి అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. శానిటైజర్ వాళ్ళని మాకు ప్రతి పూట ప్రతి చోట అందుబాటులో ఉంచారు సార్. మేము కాల్ చేయగానే వెంటనే స్పందించి మాకు ప్రతిదీ సహకారాన్ని అందించారు. ఈరోజు 25,000 ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు కదా, ఇది మీకు ఏ విధంగా తోడ్పడిస్తుంది అంటారు? అసలు ముందుకెళ్ళడం అంటే చాలా వరకు మాకు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు పాడైపోయింది సార్. టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మంచాలు కానీ, ప్రతిదీ సరుకుల కాడ నుంచి అన్నీ మేము వదిలేసి కట్టు బట్టలతో బయటకు వచ్చాం సార్. అవన్నీ మేమన్నీ ఏర్పాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆర్థిక సహాయం ఇస్తారని చెప్పి ఊహించారమ్మా మీరు? లేదు సార్, మేము ఎప్పుడు ఇలా ఊహించలేదు సార్. ఎప్పుడైనా వరదలు వచ్చినా, వర్షాలు ఎక్కువగా ఇదైనా కానీ మేము బయటికి రాలేదు. వాళ్ళు మమ్మల్ని పలకరించడానికి కూడా ఒక్క పూట కూడా రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుండి ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మా ఇంటి గుమ్మంలోకి మా కార్యకర్తల్ని నుంచో పెట్టారు. ప్రతి సహాయాన్ని మాకు అందిందా లేదా, తిన్నారా లేదా అని చెప్పేసి చెప్పారు. అలాగే ఆ వాటర్కి మా కాళ్ళకి, చేతులకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. ప్రతి పూట పొద్దున సాయంత్రం వాళ్ళు వస్తూ ఉన్నారు సార్. కాళ్ళకు రాసుకోవడానికి, చేతులకు రాసుకోవడానికి ఒక రకమైన క్రీమ్స్ మాకు డొనేట్ చేస్తున్నారు ఫ్రీగా. ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా సరే మేము క్లీన్ చేసుకునేటప్పుడు కూడా స్వయంగా వచ్చి మా కార్యకర్తలు మమ్మల్ని లోపల పరామర్శించారు సార్. ఏ వస్తువులు ఏమైనా ఏంటి అన్నది కూడా ఇంతగా చేసి అన్ని విధాలా మమ్మల్ని ఆదుకున్నారు. ఇంత ఆర్థిక సహాయం అందుతుంది అని కూడా మేము అనుకోలేదు సార్. కానీ చాలా పెద్ద అమౌంట్ మాకు ఇచ్చారు. కానీ ముందు పరామర్శించే మనిషి ఉండాలి కదా సార్. ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ డబ్బుతో కాకుండా ప్రతి పూట మమ్మల్ని పరామర్శించారు. దానికి మేము ఎల్లవేళలా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం. అంటే వరద వచ్చినప్పుడు 10 రోజులు కూడా ఇదే ప్రాంతంలో ఉండి ఆయన పరిపాలన చేశారు. ఎలాంటి ధైర్యం కలిగిందమ్మా అసలు? ఒక అన్నగా, ఒక తండ్రిగా మా వెనకమాల మా ముందు ఉన్నారు అన్నట్టు మేము ఫీల్ అయ్యాం సార్. అందులో నుండి ప్రాణాలు రక్షించుకున్నాము. ఏంటి మాకు మా మనిషి ఉన్నారు అన్న ధైర్యం వచ్చింది సార్ మాకు. ఏంటమ్మా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? చాలా గొప్ప వ్యక్తి ఏంటి. ఆయన ఉన్నంతకాలం ఇలాంటి వైపరీత్యాలు రాకుండా ప్రజలంతా క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఎల్లవేళలా ఆయనకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్, రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ నుంచి వచ్చామండి. మాకు బాగా ఇళ్ళు పైన, మా ఇంటి పైనుంచి వెళ్ళినాయండి నీళ్ళు. బాగా మునిగిపోయాము. కట్టుబట్టలతో బయటకు వచ్చేసాము. అయితే మా ఎమ్మెల్యే గారు గదే రామ్మోహన్ రావు గారు మాకు ఫుడ్ కానీ, వాటర్ కానీ, పిల్లలకి పాలు, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ అందించారు. ఫుడ్కి మాత్రం ఏ లోటు లేదు. వాటర్ వచ్చి ఒక 5 రోజులు అలాగే ఉన్నాయండి. వాటర్ తగ్గినాక కూడా మమ్మల్ని బాగా ఆదుకున్నారు, చూశారు. ఇప్పుడు కూడా నష్టపరిహారం అందజేశారు. మాకు 25,000 ఇచ్చారండి. బాగా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 అలా స్టేజ్ని బట్టి ఇచ్చారు. చాలా ఆ ములిగిన దానికంటే ఇప్పుడు అందించినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన చేసిన కృషి, అన్ని పనులు, మట్లో తిరగడం చేయడం, ఏ సీఎం కూడా అలా చేయలేదు ఇప్పుడు వరకు ఈయన చేసినట్టుగా. అంటే గతంలో 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మాకు అవి కూడా రాలేదండి. ఆయన ఇచ్చిందల్లా 1 కేజీ ఉల్లిపాయలు, కుళ్ళిపోయిన బంగాళదుంపలు తప్ప గత ప్రభుత్వంలో సీఎం ఎంత ఇదిగా చేయలేదు ఎప్పుడు. వరద ఎన్ని రోజులు ఉందమ్మా? మాకు వాటర్ వచ్చేసి ఒక 5 రోజులు ఉందండి. 5 రోజులు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉంది? మాకు ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఉదయం పూట టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ,
పిల్లలకి పాల ప్యాకెట్లు కానీ పెరుగు ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ నైట్ డిన్నర్ కానీ బాగా అందించారండి. గవర్నమెంట్ బాగా చూసుకుంది, బాగా ఆదుకుంది. రేషన్ కిట్లు కూడా ఇచ్చారు. రేషన్ కోట్లు ఇచ్చారండి. రైసు, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, చింతపండు, నిత్యావసర సరుకులన్నీ ఇచ్చారండి. వాటితో పాటు పిల్లలకి యాపిల్స్, నూడిల్స్ ప్యాకెట్లు, మ్యాగీ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఇచ్చారండి. అంటే మీ ప్రాంతంలో వరద ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే కలెక్టరేట్లో ఉండి పరిపాలన చేశారు. అసలు ఆయన కృషి ఏ విధంగా అనిపించింది అసలు మీకు ఆ 10 రోజులు కూడా? ఆ 10 రోజులు సొంత ఇల్లు వదిలేసి వచ్చినా కానీ మాకు సొంతగా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది సార్. అసలు దేనికి లోటు లేకుండా చేశారు సార్ సీఎం సార్. పిల్లలకి బుక్స్ తడిచిపోయినా చాలామంది దాతలు వచ్చి ఆదుకున్నారు. పిల్లలకి బుక్స్ అని, బ్యాగులని, పెన్లని, నిత్యావసర సరుకులని చాలామంది కాలేజీ వాళ్ళేంటి బయట నుంచి చాలా సంస్థ వాళ్ళు వచ్చి మాకు చాలా సాయం అందించారు సార్. ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? నేను బెస్ట్ సీఎం సార్. నమస్తే, మీ పేరు? నా పేరు కుమారి సార్. ఎక్కడమ్మా మీది? రామలింగేశ్వర నగర్. ఏంటి ఆర్థిక సాయం? గాంధీ కాలనీ అన్నీ వచ్చినాయి సార్. మాకు ఫుడ్ కానీ ఏదైనా కానీ బిర్యానీతో సహా పెట్టారు, వాటర్ ఇచ్చారు, మళ్ళీ పిల్లలకు బిస్కెట్లని, మ్యాగీస్ అని అవన్నీ అందించారు. రాత్రి తెలిసిన వాళ్ళ ఇంట్లో కొనుక్కునేవాళ్ళం, పొద్దున్న వచ్చి నీళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళం. మమ్మల్ని టైం ప్రకారం పెట్టారు. టిఫిన్లు కానీ, ఉప్మాలు కానీ, అన్నం కానీ. కనీసం హాస్పిటల్ కూడా అక్కడే దగ్గరలాగా పెట్టారు మాకు. ఆయిల్మెంట్లు అవన్నీ ఇచ్చారు. ట్యాబ్లెట్లు, దగ్గులు వచ్చినా, జ్వరాలు వచ్చినా అన్నీ చూసుకున్నారు. వాటర్ కూడా మాకు కేసుతో సహా ఇచ్చారు. బాగా చూసుకున్నారు సార్. ఎంత అందుకున్నారా మా ఆర్థిక సహాయం మీరు ఇప్పుడు? 25,000 సార్. 25,000 అందుకున్నారు. ఏంటి ఏ విధంగా తోడ్పడుతుంది మీకు? మాకు అన్ని నష్టప్రకారం ఇచ్చారు సార్. బాగా చూసుకున్నారు. ఎప్పుడు వస్తారా మా సార్ గారు చూసుకున్నాం, బాగా చూసుకున్నాం. అంటే గతంలో కూడా మీ ప్రాంతంలో వరద వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఎలాంటి సహాయాలు అందించింది? అంత లేదు. ఇప్పుడు బాగా మా సీఎం వచ్చిన కాడి నుంచి మేము బాగా పైకి వచ్చాం సార్. పర్వాలేదు. ఒక నైట్ కూడా వచ్చి ఆయన మమ్మల్ని కాపాడారు. గంట చూసుకోమని పంపిస్తూ ఉన్నారు. వారంటీ వాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని చూసుకుంటా ఉన్నారు సార్. ప్రాంతంలో ఎన్ని రోజులు వరద ఉంది అసలు? వారం ఉంది సార్. వారం ఉంది. పోలేదు వాటర్. పోతే ఇంజిన్తో తోడిచ్చారు. తోడిచ్చినాక ఇంకా వచ్చాం. ఏంటమ్మా మరి ఆ వారం రోజులు కూడా ప్రభుత్వం నుంచి టైం టు టైం మీకు ఫుడ్? టైం ఇచ్చారు సార్. పొద్దున్నే టిఫిను, పాలు, మళ్ళీ సాయంత్రం మ్యాక్స్ అవన్నీ ఇచ్చారు. మధ్యాహ్నం పూట బిర్యానీ అవన్నీ అందించారు మమ్మల్ని. అంటే ఒకవైపు మరి ఇప్పటికీ విమర్శలు చేస్తూ ఉన్నారు వరద ప్రాంతాల్లో బాధితులు. ఇప్పుడు కూడా చూసుకుంటున్నారు సార్. ఇంటింటికి వచ్చి చెకింగ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. మాకు ఏది కావాలో అది ఇస్తున్నారు. బాగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు 25,000 కూడా మీకు ఏ విధంగా తోడ్పాటునిస్తుంది? ఇంట్లో నష్టపడిన వాళ్ళ కొనుక్కోండి అమ్మని ఇచ్చారు సార్. అది సామాన్లు, టీవీలు మొత్తం పాడైపోయినాయి. ఫ్రిడ్జ్ కట్టుకున్న బట్టలతోనే బయటకు వచ్చాము. అంటే అన్ని విధాలు ఆదుకున్నారా చంద్రబాబు నాయుడు? ఆదుకున్నారు సార్. బాగా చూస్తారు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏముంది సార్, బాగా చూసుకుంటారని అయ్యగారు వస్తారు చూడాలని కదా మేము ఆశపడింది. అది అయ్యగారికి కావాలనే మేము పైకి తెచ్చుకున్నాము. బాగానే చూశారు సార్. చూసుకున్నారు సార్. బాగా చూస్తారు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏముంది సార్, బాగా చూసుకుంటారని అయ్యగారు వస్తారు చూడాలని కదా మేము ఆశపడింది. అది అయ్యగారికి కావాలనే మేము పైకి తెచ్చుకున్నాము. బాగానే చూశారు సార్.